హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియో అనేది ఫిబ్రవరిలో ఉంటుంది. అప్పటి వీడియో ఇప్పుడు ఎందుకు అప్లోడ్ చేశారు అని అనుకోవచ్చు కదా మీలో ఎవరైనా. ఎందుకు అప్లోడ్ చేస్తున్నాను అంటే ఈ వీడియో తీసిందే మనందరి కోసం అండి. అందరం బాగుండాలని ఆ రోజు విశిష్టమైన రోజు నేను శివాలయంలో శివయ్యని ముక్కోటి దేవతల్ని కోరుకున్నాను. శివయ్య ఆశీస్సులు కూడా మీకు ఉండాలి, మీరందరూ ఈ వీడియో చూసి మీకు కూడా ఆ పుణ్యం దక్కాలి అనే ఉద్దేశంతో ఈ వీడియో అనేది ఇప్పుడు అప్లోడ్ చేస్తున్నాను. ఫిబ్రవరి నుంచి ఆ తర్వాత ఇంకా మా హస్బెండ్కి హైదరాబాద్లో జాబ్ రావడం వల్ల ఆయన ఇక్కడికి హైదరాబాద్కి వచ్చేసారు. ఇంకా బెంగళూరులో పిల్లల్ని చూసుకుంటూ వీడియోస్ అప్లోడ్ చేయడం అనేది కొంచెం కష్టమైంది, అందుకోసమే చేయలేదు. కానీ ఈ వీడియో మీకు ఎప్పటికైనా షేర్ చేయాలి, మీరందరూ కూడా శివయ్య ఆశీస్సులు పొందాలి అనే ఒక సంకల్పంతో వీడియో అనేది ఇప్పుడు అప్లోడ్ చేస్తున్నాను. ప్లీజ్ ఎవ్వరూ దయచేసి ఏమీ అనుకోకుండా వీడియో పూర్తిగా చూడండి. శివయ్య ఆశీస్సులు మీకు కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా ఏంటి చెప్పలేదు ఈ వీడియో, ఏమి పూజ స్పెషల్ అని మీరు అనుకోవచ్చు కదా. ఫిబ్రవరి 2 వసంత పంచమి పండుగ అయితే చేస్తారు కదండి. అంటే సరస్వతి అమ్మవారి పుట్టినరోజు. ఆ రోజు యజ్ఞము హోమము, ఎవరికైనా కానీ దోషాలు ఏవైనా ఇట్లా హోమం చేయించుకున్నారు. అలాగే పిల్లలకు ఆ రోజు అక్షరాభ్యాసం చేసిన చాలా మంచి జరుగుతుంది అని చెప్పేసి ఆ రోజు అయితే చాలామంది పూజలు చేయించారు. నేను కూడా ఆ రోజు అభిషేకానికి అయితే శివయ్యకి అభిషేకం అయితే రాయించాను. మేమనే కాదు, చాలామంది స్వామివారికి డబ్బులు అయితే విరాళంగా ఇచ్చారు. ఆ రోజు పూజకి చాలా బాగా చేశారన్నమాట. అలాగే కలశ స్థాపనలు చేశారు, దేవుళ్ళను పెట్టి కలశ స్థాపన చేశారు. ఆ కలశాలన్నీ అక్కడికి వచ్చిన ముత్తైదువులు ఉంటారు కదండి, గుడికి వచ్చిన ముత్తైదువులు, పేదవాళ్ళు ధనిక అని తేడా లేకుండా అక్కడ వచ్చిన ముత్తైదువులు ప్రతి ఒక్కరూ ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉంటుందో ప్రతి ఒక్కరూ కలశాలన్నీ ఒక్కొక్క కలశం తీసుకొని మెయిన్ దేవుణ్ణి పెట్టింటారు కదా పైన. అక్కడైతే పూజారు ఉన్నారు కదా, మీరు హోమంలో చూసే ఉంటారు మంత్రాలు చదువుతూ. ఆ మెయిన్ కలశం అయితే స్వామి పూజారి ఎత్తుకున్నారు. మిగతా అంతా అక్కడికి వచ్చిన ముత్తైదువులు తలా ఒక్కొక్కటి తీసుకొని గుడి దగ్గర నుంచి గుడి చుట్టూ, అదే బజార్లో గుడి చుట్టూ ప్రదక్షిణ చేసి వచ్చారండి. చాలా బాగా అయితే జరిగింది. ఈ కలశ స్థాపన తర్వాత శివయ్యకి అయితే అభిషేకం చేశారు. అభిషేకం వీడియో అయితే పూర్తిగా పెట్టలేదండి, మధ్యలో స్కిప్ చేశాను, ఎందుకంటే వీడియో అనేది చాలా లెంతీ అయిపోయింది, అందుకోసమే అండి కొంచెం స్కిప్ చేశాను మధ్యలో. తర్వాత శివయ్యకి అభిషేకం చేసిన తర్వాత భోజనాలు అయితే పెట్టాను. భోజనం చేసుకొని స్వామివారి భోజనం మార్నింగ్ నుంచి నేను మా పాప కూడా ఆ రోజు ఉపవాసం ఉందండి. అదే నాకు చాలా సంతోషం అనిపించింది. తర్వాత అయితే శివయ్యకి పంచామృతాలతో అభిషేకం చేశారు. ఆ రోజు మార్నింగే గణపతికి కూడా అభిషేకం చేసి చాలా బాగా అలంకరించేశారు. తర్వాత శివయ్యకి వచ్చేసి ఈ పూజ అంతా యజ్ఞము ఇవంతా అయిపోయాక కలశ స్థాపన, ఊరేగింపు, స్వామివారి ఊరేగింపు ఇదంతా అయిపోయిన తర్వాత శివయ్యకి అయితే అభిషేకం చేశారు. అభిషేకం చేసుకొని తర్వాత స్వామివారిని బాగా దర్శించుకొని ఇంకా అభిషేకానికి నేను కూడా అయితే ఆ రోజు అమౌంట్ కట్టినాను, మా హస్బెండ్ మా కుటుంబం పేరిట. అలాగే అందరం మన యూట్యూబ్ ఫ్యామిలీ అందరూ బాగుండాలని నేను కూడా స్వామివారిని వేడుకున్నాను. తర్వాత ప్రసాదం తీసుకొనేసి నేను మా పాప అయితే ఇంటికి వచ్చేసాము. చూసారు కదా, ఈ వీడియో కనుక నచ్చితే ప్రతి ఒక్కరూ లైక్ చేసుకోండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.